ప్రైజ్ ద లార్డ్. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. 1 సమూయేలు 15:22. ప్రియులారా, ఒక నావికుడు సముద్రములో దిక్సూచి చెప్పిన దిశను అనుసరించినప్పుడు సురక్షితంగా గమ్యాన్ని చేరుకుంటాడు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే తుఫానులో చిక్కుకుంటాడు. యేసయ్య మాట మన జీవితానికి దిక్సూచి లాంటిది. ప్రభువు మాటకు విధేయత నీ జీవితంలో ఆశీర్వాదపు ద్వారాన్ని తెరుస్తుంది. అబ్రహాము ప్రభువు మాట విని తన దేశాన్ని విడిచాడు. విశ్వాసులకు తండ్రిగా భూమి మీద హెచ్చింపబడి దేవునికి స్నేహితుడయ్యే గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు. నోవహు ప్రభువు మాటకు విధేయత చూపించి మరణకరమైన ప్రళయం నుంచి కుటుంబంతో రక్షింపబడ్డాడు. పేతురు ప్రభువు మాట విని ఖాళీ వలలు పిగిరిపోయేంతగా సమృద్ధిని పొందుకున్నాడు. నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు చెప్పిన మాటను నమ్మి ఆచరించు. మాట వినుట శ్రేష్టము. విధేయత ద్వారా నీవు కోల్పోయిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. యేసయ్య మాటకు విధేయుడివై భూమి మీద హెచ్చింపబడి జలప్రళయం వంటి సమస్య నుంచి తప్పించబడి నీ చేతుల కష్టంలో విస్తారమైన ఆశీర్వాదము లాభమునందుదువుగాక. యేసు దేవుని నామములో ఆమేన్.